వార్తలకి స్వాగతం. నేను ప్రియా. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పౌష్టికాహార వస్తువుల ప్రదర్శన తిలకించారు. తల్లి బిడ్డలకు బాలామృతాన్ని సక్రమంగా అందజేయడంతో పాటు పౌష్టికాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి అవగాహన కల్పించాలి అని తెలిపారు. ఈ సందర్భంలో గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత రక్తదానం చేస్తున్న పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అనుకోని ప్రమాదాలు ఎదురైనప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు రక్తం ఎంతో విలువైందన్నారు. రక్తం తయారు చేయలేనిది అని, రక్తం సేకరణ ద్వారానే సాధ్యమన్నారు. ఆసుపత్రికి వేలాది మంది పేదలు ప్రతిరోజు వైద్య నిమిత్తం వస్తారని, అవసరమైన వారికి రక్తాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది అని తెలిపారు. గతంలో ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా బయట నుండి తెప్పించి వినియోగించాల్సి ఉండేదని, దీనివల్ల కాలయాపన జరిగేదని అన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో ఇది 2వ బ్లడ్ బ్యాంక్ అని, ఏరియా ఆసుపత్రికి సొంతంగా బ్లడ్ బ్యాంక్ను సమకూర్చుకోవడం చాలా సంతోషించదగిన విషయం అన్నారు. తాడేపల్లిగూడెం నేషనల్ హైవే పరిధిలో ప్రమాదాలకు గురైన సందర్భంలో అత్యవసరంగా రక్తం అవసరం అవుతుంది అని, నేడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సమస్య తీరిందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే సూత్రధారులు కావాలి అని సందర్భంగా పిలుపునిచ్చారు. మేడం కొంచెం యువతలుకోండి, కొంచెం యువతలుకోండి. ముందుంది అన్ని మంచి సేవలు అందించడంలో, అత్యవసర సేవలు అందించడంలో. అయితే ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఉంది కానీ బ్లడ్ బ్యాంక్ లేదు. ఈరోజు మనం అన్ని పర్మిషన్స్ తెచ్చుకుని బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకున్నాము. చాలా సంతోషకరమైన విషయం. అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసెస్ కానీ, ఎన్ని ఆపరేషన్స్ జరిగినప్పుడు వాళ్ళకి అవసరమైన బ్లడ్స్, రేర్ గ్రూప్స్ అన్నిటినీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. గోల్డెన్ పీరియడ్ అంటారు. ఏదైనా యాక్సిడెంట్ జరగగానే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు. మొదటి 1 అవర్లోనే వాళ్ళకి మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అవసరమైన వైద్యాన్ని అందించి బ్లడ్ గ్రూప్ మనకి అవైలబిలిటీ ఉంటే చాలా ప్రాణాలు మనం సేవ్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఈరోజు ఓపెన్ చేసుకోవడం మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ప్రాముఖ్యత ఇది, ఎందుకంటే NH-16కి పక్కనే ఉండడం, చాలా యాక్సిడెంట్లు అయితే ఇక్కడ రక్తం లేక చాలా ప్రాణాలు పోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి పాత సూపరింటెండెంట్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మేము అందరూ కూడా కలెక్టర్ గారు సహకారంతో ఇవన్నీ బ్లడ్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. చాలా సంతోషం ఇది, ఎందుకంటే చాలా బాలింతలు ఎక్కువ ఇక్కడ చాలామందికి బ్లడ్ అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలు పోయిన సందర్భంలో నేను కూడా అటెండ్ అయ్యాను. మన తాడేపూడిలో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు అది కూడా 2014-19లో నారిని బావాజీ గారు సహకారంతో దాన్ని మరి మున్సిపల్ కోర్టుల్లో మనం చేయడం జరిగింది. ఇది 2వ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ. ఇదివరకు బ్లడ్ స్టోరేజ్ మాత్రం ఉండేది, ఇప్పుడు బ్లడ్ బ్యాంక్గా మన పర్మిషన్ వచ్చింది. ఇక్కడ ఎవరైనా రక్తం ఇవ్వాలనుకున్న వాళ్ళు, ప్రాణాలు కాపాడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఇవాళ రక్తం ఇచ్చే అవకాశం కల్పించారు. ఇక్కడ మీరందరూ దీన్ని సద్వినియోగం చేసిన ప్రాణాలు కాపాడడానికి మీ అందరూ మరి దాంట్లో సూత్రధారులు అవ్వాలి. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.